దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. మన తండ్రి అయిన యెహోవా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని దీవిస్తున్నాడు. మన తండ్రి నీతిమంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు గనుక మనము నీతిమంతులముగా, సత్యవంతులముగా, యథార్థవంతులముగా జీవించాలి. ఆయన వాక్యమును మనసులో, హృదయంలో నుంచుకోవాలి. దేన మనసు కలిగి తగ్గించుకుని బ్రతకాలి. అప్పుడు తండ్రి నీతి న్యాయ మార్గంలో మనం నడిచినప్పుడు నీతిమంతులుగా మనల్ని దీవిస్తాడు. నోవాహు నీతిమంతుడుగా జీవించాడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు పంపుతాడు. నీతిమంతుడు ఎన్నడూ కదల్చబడడు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుతారు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణంనకు ఆశీర్వాదకరము, సంతోషకరము. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారు. నీతిమంతులకు శాశ్వతమైన బహుమానం పొందుతారు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.